హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే పక్కన ఉన్న హై బటన్ మీద ప్రెస్ చేయండి. 10 days తర్వాత ఒక మంచి ఎపిసోడ్ వచ్చింది. ఆడియన్స్ అయితే ఫుల్ హ్యాపీ. అందరూ స్పైడర్ మూవీలో బైరవుడ్లా ఇలా చూస్తూ ఉండిపోయారు. నేను అలానే చూస్తున్నా. నెక్స్ట్ లెవెల్ ఫైట్లు అయ్యాయి. ఇంకా లేడీస్ కొట్టుకునేది మటుకు నెక్స్ట్ లెవెల్. రీతు, తనుజ ఏ నిజంగా చాలా అంటే చాలా నవ్వు వచ్చింది నాకైతే. నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేశాను ఈ ఫైట్లు అయితే. సంజన గారు అలాగే రీతు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా సుమన్ శెట్టి గారు అయితే అందరినీ కొడుతున్నారు. కొట్టి ఆటలోంచి బయటకు వచ్చేసారు. రేపు ఎలాంటి ఎలివేషన్ సీన్లు ఇస్తారో సుమనన్న అందరినీ కొట్టారని మాస్ బీజిఎం వేసి లేపుతారో ఏంటో చూడాలి. ఎలాంటి ఎపిసోడ్ వస్తుంది, సరే ఎలాంటి రీల్స్ వస్తాయి మన ఫీల్డ్లోకి చూద్దాం. ఇంకా రీతు నన్నైతే డీమన్ పవన్ని ఫేవరెటిజం చూపించే క్యాప్టెన్ చేసింది. అనవసరంగా బర్నీ గార్డ్ని అవుట్ చేసింది. ఆ తర్వాత ఇమాన్యువల్ని మోసం చేసి డీమన్ పవన్ని క్యాప్టెన్ చేసింది. అది మనకు తెలుసు. ఆ తర్వాత అదంతా అయిపోయాక ఇమాన్యువల్ క్యాప్టెన్ అవ్వాలనుకున్నా, కానీ డీమన్ పవన్ అయ్యాడు. నేను ఇమాన్యువల్ ముందరే డీమన్ పవన్ క్యాప్టెన్ అని చెప్పిన దానికి నాకు చాలా బాధేస్తుంది అని చాలా ఏడ్చింది. అది ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళింది, లిప్టిక్ వేసుకునింది, అంతవరకు బాగానే ఉన్నింది. ప్రియా ఎప్పుడైతే చెప్పిందో నువ్వు ఫేవరెటిజం చూపించినట్టు అనిపించింది నాకు అని అప్పుడు స్టార్ట్ చేసింది. ఓ ఇది ఇలా వెళ్ళింటుందా బయటికి, వీళ్ళే ఇలా అంటున్నారంటే ఇంకా బయటికి ఇలానే వెళ్ళింటుందని ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. ఒక 1/2 hour తనకలాడింది, కన్నీళ్ళు రాలేదు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి ఓదారుస్తుంటే ఇంకా లాస్ట్కి కన్నీళ్ళు ఎలాగో వచ్చాయనుకోండి, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. ఇమాన్యువల్ ముందరే డీమన్ పవన్ని నేను క్యాప్టెన్ అని చెప్పా, నాకు చాలా బాధేసింది అని. ఇంకా డైరెక్ట్ ఈరోజు టాస్క్ వచ్చేద్దాం. అక్కడి నుంచి ఇక్కడికి. ఫస్ట్ రీతు వచ్చేసి మనమిద్దరం ఆడదాం రా అని రాముకి చెప్పింది. ఇది బాగానే ఉంది. ఆ తర్వాత వచ్చేసి తనుజకు కూడా సపోర్ట్ చేసింది. అది బాగానే ఉంది. ఆ తర్వాత వచ్చేసి సంజన గారు వచ్చేసి ఆటలోంచి బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళలో ఎవరు ఓనర్ అయినా నాకు హ్యాపీనే, నేను ఒకసారి ఓనర్ ట్రై చేసా కదా, ఇంకా నాకు వద్దు అని ఈవిడ అగ్గిపులు గీసి వెళ్ళి కూర్చున్నారు. అది బ్లాస్ట్ వేరే లెవెల్లో అయింది. ఆ తర్వాత రీతు దగ్గర తీసుకుంది, రీతు అవుట్ అయిపోయింది. ఆ తర్వాత వెళ్ళి రాము దగ్గర తీసుకుంటుంది. అది ఒక్కటి కూడా ఉండకుండా అన్నీ తీసి పెట్టుకునింది. మన ఇద్దరం లాస్ట్ వరకు ఉండాలిరా అని చెప్పింది, కానీ ఒక్క బొమ్మ లేకుండా రాము దగ్గర అన్నీ తీసి పెట్టుకునింది. అది ఏ లాజిక్కో నాకైతే తెలియదు. ఆ తర్వాత వచ్చేసి తనుజ దగ్గర కూడా లాక్కుంది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ తన దగ్గర ఉన్నవన్నీ రాముకి వేసింది. ఆ తర్వాత రాముని ప్రొటెక్ట్ చేసింది. ఆ తర్వాత రామునే ఓనర్ అవ్వాలని పోరాడింది. ఏం చేస్తుందో తనకన్నా తెలియాలి. ఉన్నవన్నీ తీసుకునింది, ఒక్క బొమ్మ పెట్టకుండా రాముని అవుట్ చేయాలని. ఆ తర్వాత తన దగ్గర ఉన్నవన్నీ వేసింది. ఆ తర్వాత మళ్ళీ ప్రొటెక్ట్ వేరే చేసింది. ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు రీతు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.